హాయ్ అండి. నా పేరు సుబ్రహ్మణ్యన్. సో నేను దాదాపుగా ఒక 10 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను. ఈ 10 ఇయర్స్లో నేను చాలా రకాల ప్రాజెక్ట్సు, చాలా రకాల ప్రాపర్టీ షోస్ అన్నీ అటెండ్ చేశాను. ఫస్ట్ థింగ్, నా ఆర్గనైజేషన్ గురించి చెప్పాలి అంటే అర్బన్ రైజ్ ఇస్ సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ డెవలపర్. మాది హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై బేస్డ్ ఆర్గనైజేషన్. వీ హ్యావ్ ప్రాజెక్ట్స్ దేర్. 15,000 హోమ్స్ మేము ఆల్రెడీ డెలివర్ చేసేసాము. 72 మిలియన్ స్క్వేర్ ఫీట్ అండర్ కన్స్ట్రక్షన్లో, అండర్ డెవలప్మెంట్లో ఉంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఫర్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ ఇన్ దిస్ ప్రాపర్టీ షో. ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అని అంటే, ఫస్ట్ థింగ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ చూసుకుంటే, వెస్ట్ సైడ్ మనం చాలా ఫాస్ట్గా ఒక అప్రిసియేషన్ చూసాం. ఆ అప్రిసియేషన్ ఏమైంది అంటే ఇప్పుడు ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ ఏరియా అంతా కూడా, ఇప్పుడు ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఏరియాస్ ఏదైతే ఉందో ఆ ఏరియాస్ అంతా కూడా 100%గా రెసిడెన్షియల్ జోన్ కింద డెవలప్ అవ్వాల్సిందే. ఇది డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే ఫర్ ఎనీ ఇన్వెస్టర్ ఆర్ సెల్ఫ్ యూస్, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏ ప్లేస్లో మీరు ఇల్లు కొంటున్నారు అనేది చాలా ముఖ్యం. అది ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక హయ్యర్ ప్రైస్లో ఇల్లు కొన్నాను. అది మా అంటే ఇంకా పెరిగింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జూబ్లీ హిల్స్ ఏరియా ఉంది, ఈరోజు 2 లక్షల రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది అనుకుందాం. రేపు పొద్దున నేను ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ హయ్యర్ ప్రైస్లో కొన్నాను. ఎంత ఇన్వెస్ట్మెంట్, ఎంత అప్రిషియేషన్ అవుతుంది? ఎక్కువ ఉండదు. అదే మనం ఇలాంటి ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున బూమ్ ఉంటుంది. 2 రకాల ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ వస్తాయి. ఒకటి నామినల్ రిటర్న్ అంటాం, ఒకటి బూమ్ అంటాం. సో ప్రెజెంట్లీ ఈ మియాపూర్ అండ్ బాచుపల్లి రెసిడెన్షియల్ జోన్ ఏదైతే ఉందో ఇది బూమ్లో ఉంది. సో ఈరోజు ప్రైస్ వచ్చేటప్పటికి ఎంత తక్కువగా ఉందో రేపు ఇంకొక 3-4 ఇయర్స్ తర్వాత ఈ ఏరియాని చూడండి, మీరు అందుకోలేరు. సో నా అడ్వైస్ ఏంటంటే, పర్సనల్గా ఎవరికైనా సరే, ఎనీబడి హూ ఈజ్ ఇన్వెస్టింగ్, యూ షుడ్ ఇన్వెస్ట్ ఎట్ అ ప్లేస్ విచ్ హ్యాస్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ టుమారో. రేపటి రోజున అది ఇంప్రూవ్ ఎలా అవుతుంది అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ఏరియాలో డెవలప్మెంట్స్ ఏమున్నాయి, మనకి ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూషన్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి బెస్ట్. ఈ ఏరియాలో ఏంటంటే మెట్రో కనెక్టివిటీ ఒకటి, అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఒకటి, ఇవి 2 సరిపోతాయండి ఈరోజు మనం బతకాలంటే. సో ఈ 2 కనెక్టివిటీ దగ్గరగా ఉంది అండ్ ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్గా ఉంది. ఇప్పుడు కరెంట్గా ఈ ఏరియాలో ప్రైజెస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి రైట్ ఇన్వెస్టర్ టు బై అ డ్రీమ్ హోమ్ ఆర్ టు ఇన్వెస్ట్మెంట్ టు రీప్ దట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద సిటీ. ఇప్పుడు మా ప్రాజెక్ట్కి వస్తే, అర్బన్ రైజ్ మాకు 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి బాచుపల్లిలో మమతా మెడికల్ అకాడమీకి పక్కన ఆన్క్లౌడ్ 33 అని చెప్పి 9.15 ఏకర్లో 5 లగ్జరీ హై రైజ్ టవర్స్ కడుతూ 33 ఫ్లోర్స్ ఈచ్ టవర్కి మనం ఇస్తున్నాము. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి మన మియాపూర్ కోకోకోలా క్రాస్ రోడ్ నుంచి లోపలికి 400 మీటర్స్లో మనకి వరల్డ్ ఆఫ్ జాయ్ అని చెప్పి మనది సెకండ్ ప్రాజెక్ట్ ఉంది. అది కూడా 10.6 ఏకర్స్లో 5 హై రైజ్ టవర్స్తో 42 ఫ్లోర్స్ ఈచ్ టవర్కి ఇస్తున్నాం. అర్బన్ రైజ్లో ఎందుకు కొనాలి అంటే, ఫస్ట్ థింగ్ మనము ఒక గేటెడ్ కమ్యూనిటీలు ఎందుకు ఉండాలనుకుంటామంటే, ఒకటి సెక్యూరిటీ, ఒకటి ఎమ్యూనిటీ. ఎమ్యూనిటీ వచ్చేటప్పటికి మా దగ్గర వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. 200+ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇచ్చే ఏకైక డెవలపర్ ఎవరు అని అంటే అర్బన్ రైజ్ అనే చెప్పగలుగుతాను. సో ఎలాంటి ఎమ్యూనిటీస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కై వాక్ కానివ్వండి, అంటే 42 అంతస్తుల పైన మీరు ఒక వాకింగ్ చేస్తూ ఉంటే ఆ విజువలైజేషన్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పాల్సిన పని లేదు. అండ్ ఇదంతా కూడా లేక్ వ్యూ ప్రాజెక్ట్. అమీన్పూర్ అని చెప్పి ఒక ఐకానిక్ హెరిటేజ్ లేక్ ఉంది మనకి. ఈ లేక్కి ఏంటంటే ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ మాన్సూన్ సీజన్ మనకి మైగ్రేటరీ బర్డ్స్ లైక్ ఫ్లెమింగోస్ అండ్ అదర్ బర్డ్స్ అవన్నీ కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. దాని గురించే ఇది 21 హెరిటేజ్ లేక్. ఇండియాలో 21 హెరిటేజ్ లేక్లు ఉంటే దాంట్లో 1 అమంగ్ దెమ్ ఇస్ దిస్ లేక్ ఆఫ్ అమీన్పూర్. సో మన ప్రాజెక్ట్ దానికి ఆపోజిట్లో ఉంటుంది. ఈ మొత్తం మనం చిన్నగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ మనల్ని ఏదో పిక్నిక్ అని చెప్పి పార్కులకి అక్కడిక్కడ తీసుకెళ్ళగలిగారు. ఈరోజు ఇంత అర్బనైజేషన్ అంతా అయిపోయిన తర్వాత వేర్ ఇస్ ద పార్క్ ఎక్కడుంది? మనకి పిల్లలకి పార్క్ స్వేచ్ఛ అనేది లేదు. సో మనం ఏం చేసాం అర్బన్ రైజ్లో అంటే, డెడికేటెడ్గా ఈ లేక్ పక్కన 3.5 ఏకర్ ల్యాండ్ని ఒక పార్క్ కింద డెవలప్ చేసి ఈ కమ్యూనిటీకి ఇస్తున్నాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైలైట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, రైట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఎమ్యూనిటీస్ వచ్చేటప్పటికి 6 లెవెల్స్లో ఉంటాయి. ఒకటి రూఫ్ టాప్లో ఉంటుంది, ఒకటి పోడియం లెవెల్లో ఉంటుంది,
క్లబ్ హౌస్ అనేది 1,00,000 ఎస్ఎఫ్టీ అతి పెద్ద క్లబ్ హౌస్ ఇస్తున్నాము. నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే వేవ్ పూల్, ఇండియాలోనే ఫస్ట్ ప్రాజెక్ట్ విచ్ హ్యాస్ అ వేవ్ పూల్ ఇన్సైడ్ ద కమ్యూనిటీ అంటే ఈ ప్రాజెక్ట్ చెప్పొచ్చు, ద వరల్డ్ ఆఫ్ జాయ్. అండ్ ఇలా అన్నీ ఇచ్చుకుంటూ వీఆర్ గివింగ్ యూ ద బెస్ట్ లైఫ్ స్టైల్ ఇన్ ద మార్కెట్, రైట్. అండ్ ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రతి ఫ్యామిలీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీ, అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేయాలి, పిల్లల కోసం టైం లేదు మనకి. సో పిల్లలు ఒకవేళ ఒక పాపో ఒక బాబో సరే నేను డ్యాన్స్ నేర్చుకోవాలి, మ్యూజిక్ నేర్చుకోవాలంటే ఎవరు తీసుకెళ్ళాలి? సో దేర్ ఇస్ అ గిల్టీ ఫీలింగ్ ఇన్ ఎవ్రీబడి. ఈ గిల్టీ ఫీలింగ్ని తీయడానికి మనం ఏం చేసాము అంటే వీ హ్యావ్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ అర్బన్ రైజ్ జీనియస్ అండి. ఈ అర్బన్ రైజ్ జీనియస్ ఏంటంటే ఒక 10,000 స్క్వేర్ ఫీట్లో మనం డెడికేటెడ్ చిల్డ్రన్స్ లెర్నింగ్ హబ్ డెవలప్ చేస్తున్నాం. ప్రతి ప్రాజెక్ట్లో ఉంటుంది అర్బన్ రైజ్ది. ఈ 10,000 స్క్వేర్ ఫీట్ అనే ఈ ప్లేస్లో మనం పిల్లలకి డ్యాన్స్ క్లాసెస్, ట్యూషన్ క్లాసెస్, డే కేర్ సెంటర్, క్రచ్, మ్యూజిక్ సెంటర్, ఇలాంటి ఎన్నో రకరకాల యాక్టివిటీస్తో అది అద్భుతంగా, అతి అద్భుతంగా మనము ఈ చిల్డ్రన్స్ లెర్నింగ్ హబ్ అనేది డిజైన్ చేశాం. అండ్ వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ 70% ఆఫ్ ఓపెన్ ప్లేస్ అండ్ 30% ఆఫ్ కన్స్ట్రక్షన్. అంటే ఇవాళ రేపు మనకి ఈ లంగ్ స్పేస్ అనేది చాలా అవసరం అండి, రైట్. సో అలాగా ఈ అన్ని బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ ఒక మంచి లగ్జరీ హైరైజ్ కమ్యూనిటీని మీకోసమే డెవలప్ చేస్తున్నాం. మిగతా ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో అయినా చూడండి, వాళ్ళు ఒక 30 నుంచి 40 సేల్స్ పర్ మంత్ చేస్తూ ఉంటే మా దగ్గరకు వచ్చేటప్పుడు వీ హ్యావ్ సీన్ అ డిఫరెంట్ ట్రెండ్. ఎందుకు అంటే ఈ యూనిక్ కమ్యూనిటీస్ వల్ల, ఈ పార్క్ వల్ల, ఈ లైఫ్ స్టైల్ వల్ల 130 నుంచి 150 సేల్స్ వరకు నేను ప్రతి నెల మేము చూస్తున్నాం. సో దట్స్ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ సేల్స్ అనమాట. So with that, what we strongly recommend everybody is to book your flat today before it is too late and you miss out of the unit.